హాయ్ ఎవరివన్, మన పాఠశాలలో మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న 4th చాప్టర్ ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఈజ్ మ్యాటర్ ప్యూర్ ఫస్ట్ వాళ్ళ హెడ్డింగ్ దగ్గరికి వచ్చినట్లయితే మ్యాటర్ ఈజ్ ప్యూర్ అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్న పదార్థాలు ప్యూరా, శుద్ధమైనవా అని అనమాట. ముందు పదార్థం అంటే ఏంటి, ఏదైనా ఒక మ్యాటర్ అంటే ఏంటి, ఏదైనా ఒక పదార్థం కొంచెం మాస్ని కలిగి ఉండి ప్లస్ దాంతోపాటుగా కొంచెం స్పేస్ని కూడా ఆక్యుపై చేసి ఉంటే దాన్ని మనం మ్యాటర్ అంటాం. మాస్ ప్లస్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ అనమాట. ఓకే, అయితే మనం ఏం చేస్తాం, మనం ప్యూర్ సబ్స్టెన్స్ని తీసుకోవడానికి మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మన రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ మిల్క్ తీసుకున్నా, గీ తీసుకున్నా, ఇంకేమైనా ప్రొడక్ట్స్ తీసుకున్నా ఏమంటే ఇది ప్యూరా అని అడుగుతాం కదా, అవునా? ఆ ప్యూర్ అంటే ఏంటి, ఎలాంటి కల్తీ లేని, అడల్టరేషన్ అంటే కల్తీ, ఎలాంటి అడల్టరేషన్ అనే లేని సబ్స్టెన్స్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ప్యూరిటీ మీన్స్ దట్ ఈజ్ సబ్స్టెన్స్ హ్యాస్ నో అడల్టరేషన్. ఓకే, అలానే కెమిస్ట్రీ లాంగ్వేజ్లో ప్యూర్ అంటే మన వాడుక భాషలో ఉన్న ప్యూర్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ గీ ఉందనుకోండి, గీ ప్యూరిటీ అంటే ఎలాంటి కల్తీ లేకుండా, అంటే అదర్ సబ్స్టెన్స్ గీలో కలవకుండా ఉన్నదాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం, అవునా? కానీ కెమిస్ట్రీలో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఇంకో రకంగా ఉంటుంది. మనం అనుకున్న ప్యూరిటీకి కెమిస్ట్రీ లాంగ్వేజ్లో మనం అనుకునే ప్యూరిటీకి సంథింగ్ డిఫరెంట్ అనమాట. అదేంటో మనం ఇప్పుడు లెసన్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్లోకి వచ్చినట్లయితే ఈ లెసన్లో మనం ఫస్ట్ ఈ వీడియోలో నేను ఒక లెసన్ని 5 or 6 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. అయితే ఇంతకుముందులాగా నెంబరింగ్ ఇవ్వడానికి నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే 1000 above వీడియోస్ అయిపోయినాయి కదా, నెంబరింగ్ ఇవ్వడం బాగోదు. అయితే ఇప్పుడు నేను ప్రతి లెసన్ ఒక 5 to 6 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక టాపిక్కి ఒక కంటెంట్ వరకు మాత్రం చెప్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనం మ్యాటర్ గురించి చెప్పుకున్నాం. అలానే మ్యాటర్ అంటే ఏంటి, ప్యూర్ అంటే ఏంటి, మిక్సర్స్ అంటే ఏంటి, అలానే వాటిలో హోమోజీనియస్ సబ్స్టెన్సెస్ ఏంటి, హెటరోజీనియస్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, అలానే ఇంకా టైం ఉంది, మనకి ఇంకా టైం ఉంది, ఇంకా తొందరగా టాపిక్ క్లోజ్ అయిపోయింది అనుకుంటే సొల్యూషన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే లెసన్లోకి వచ్చినట్లయితే యూ మైట్ హ్యావ్ గోన్ టు మార్కెట్ మెనీ టైమ్స్ విత్ యువర్ పేరెంట్స్ టు పర్చేస్ రైస్, సాల్ట్, మిల్క్, ఘీ అండ్ అదర్ ప్రొవిజన్స్. యూ మస్ట్ హ్యావ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ యూ గాట్ ద ప్యూరెస్ట్ పాసిబుల్ మిల్క్ అండ్ ప్యూర్ ఘీ ఎక్సెట్రా. మన ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, పేరెంట్స్తో కానీ మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే రైస్ కానీ, సాల్ట్ కానీ, మిల్క్ కానీ, ఘీ కానీ, ఇంకా వేరే ఏదైనా కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఎలాంటివి కొనుక్కోవాలనుకుంటాం, ప్యూరిటీ ఉన్న సబ్స్టెన్స్ కొనుక్కోవాలనుకున్నాం. మనం ఎలా అడుగుతాం, ప్యూర్ ఘీ ఇవ్వండి, ప్యూర్ మిల్క్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాం అనమాట. అయితే ఇన్ అవర్ డే టు డే లాంగ్వేజెస్ ప్యూర్ మీన్స్ సంథింగ్ విత్ నో అడల్టరేషన్. మన డే టు డే యాక్టివిటీస్లో ప్యూరిటీ అంటే ఏంటి, శుద్ధం అంటే ఏంటి, ఎలాంటి కల్తీ లేదు. సో ప్యూర్ మీన్స్ ద సంథింగ్ విత్ నో అడల్టరేషన్. అడల్టరేషన్ అంటే కల్తీ లేదండి. బట్ ఇన్ కెమిస్ట్రీ ప్యూర్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్. కానీ కెమిస్ట్రీలో ప్యూరిటీ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రీమ్ మిల్క్, క్రీమ్ లెస్ మిల్క్ ఉంటుందన్నమాట. క్రీమ్ మిల్క్ ప్యూరా, క్రీమ్ లెస్ మిల్క్ ప్యూరా, క్రీమ్ ఉన్న మిల్క్ ప్యూర్. కానీ అదేంటి అలా చెప్తాం, 2 సబ్స్టెన్స్ కలిసి ఉన్నాయి కదా, క్రీమ్ ఉంది, పాలు క్రీమ్తో పాటు ఉన్నాయి కదా, వెన్న శాతంతో పాలు ఉన్నాయి, వాటిని ప్యూర్ అంటావా లేదా అంటాం. ఎందుకలా అంటాం, 2 సబ్స్టెన్స్ కలిసి ఉన్నాయి కదా, ఒకే సబ్స్టెన్స్ కాదు కదా అంటే అది కుదరదు అన్నమాట. అది కెమిస్ట్రీ లాంగ్వేజ్లో 1 or 2 సబ్స్టెన్స్ కలిసి ఉన్నా కూడా ఆ పదార్థాన్ని మనం శుద్ధమైన పదార్థం అంటాం. ఎందుకంటాం ప్యూర్ సబ్స్టెన్స్ అనే దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా లెసన్లో చెప్పుకోబోతాం. ఓకే, నెక్స్ట్ అలానే యాక్టివిటీ 1లో ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్. ఇప్పుడు మనకు పాలు ఉన్నాయనుకోండి, పాలలో కొంచెం వెన్న శాతం ఉంటుంది, అంటే కొంచెం పచ్చిపాన్ని చిలికితే చర్నింగ్ చేస్తాం. చర్నింగ్ అంటే చిలకడం, కవ్వంతో చిలికితే దాని నుంచి మేకల్లాగా ఒక క్రీమ్ లాంటిది బయటకు ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. అంటే మనం చర్నింగ్లో కంటిన్యూషన్గా తిప్పడం వల్ల, చల్లకంతో తిప్పడం వల్ల అది అపకేంద్ర బలాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అపకేంద్రం అంటే కేంద్రం నుంచి బయటికి నెట్టివేయబడటం అపకేంద్ర బలం. ఓకే, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అయితే ఆ అపకేంద్ర బలం యాడ్ చేయడం వల్ల ఏదైతే లైటర్ వెయిట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సబ్స్టెన్స్కి టాప్ లేయర్కి వచ్చి చేరుకుంటాయి అన్నమాట.
సో ఈ విధంగా చిలికినప్పుడు పాల మీద ఉన్న క్రీమ్ లాంటిది బయటకు వస్తుంది. ఓకే, అదే వేడి పాలని చల్లార్చి చిలికామనుకోండి మీగడ వస్తుంది. అదే మజ్జిగని చిలికామనుకోండి, పెరుగుని మజ్జిగలా చేసి చిలికితే వెన్న వస్తుంది. ఓకే, ఆ వెన్నని మనం కరగబెడితే నెయ్యి వస్తుంది కదా. ఒక్క పాలలో ఇన్ని రకాల పదార్థాలు కలిసి ఉన్నాయో చూడండి. కానీ వాటిని ఇంప్యూర్ సబ్స్టెన్స్ అని అంటామా? అనం కదా, ప్యూర్ సబ్స్టెన్స్ అని అంటాం కదా. ఓకే, సో చర్నింగ్ ఆఫ్ మిల్క్. ఇప్పుడు మనం మ్యాటర్ అనే పదార్థం, మ్యాటర్ అంటే ఏంటి? ఇక్కడ మిల్క్, అది ప్యూరా లేదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, దానికి ప్రస్తుతం మిల్క్ని మనం రోజువారీ చేసే పని కాబట్టి మిల్క్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్? ఇక్కడ మిల్క్లో ఉన్న క్రీమ్ మొత్తం ప్యూరా? టేక్ సమ్ మిల్క్ ఇన్ ఏ వెజల్, స్పిన్ ఇట్ విత్ మిల్క్ చర్నర్ ఫర్ సమ్ టైమ్. సి ఫిగర్ 1. ఫిగర్ 1లో చూపించినప్పుడు ఒక మిల్క్ని ఒక పాత్రలో తీసుకొని దాని చర్నర్ చలకం సహాయంతో సమ్ టైం కొంతసేపటి వరకు చిలకండి. ఏమవుతుంది? ఆఫ్టర్ సమ్ టైమ్ యూ అబ్జర్వ్ సపరేషన్ ఆఫ్ ఏ పేస్ట్ లైక్ సాలిడ్ అవుట్ ఆఫ్ ద మిల్క్. మనం కొంచెంసేపు చిలికిన తర్వాత ఒక పేస్ట్ అండ్ సబ్స్టెన్స్ మిల్క్ నుంచి బయటికి రావడం మనం గమనిస్తూ ఉంటాం. దిస్ పేస్ట్ లైక్ సాలిడ్ కాల్డ్ క్రీమ్ కంటైన్స్ మోర్ దెన్ వన్ కాంపోనెంట్ ఇన్ ఇట్. ఏదైతే పేస్ట్ ఉందో మిల్క్ నుంచి బయటకు వచ్చిన పేస్టు దాన్ని క్రీమ్ అంటాము. అది మోర్ దెన్ వన్ కాంపోనెంట్ ఇన్ ఇట్, అది మిల్క్తో పాటు ఇంకా 1 and 2 ఇంకా మోర్ కాంపౌండ్స్ని కలిగి ఉంటుంది అనమాట మీగడ అనేది, ఆ క్రీమ్ అనేది. ఓకే, ఇన్ దిస్ బిఫోర్ ద ఇది దేర్ ఫర్ ఏ మిక్చర్. We have already studied about mixtures in previous classes. Let us learn more about them. సరే, ఇది పాల నుండి వేడి చేయబడ్డ క్రీమ్ అనేది 1 or more కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. అయినా దాన్ని మిక్చర్ అంటామా? మిక్చర్ అంటామా దాన్ని? అయితే మిక్చర్స్ గురించి అంటామా అనమా అనే దాని గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి మిక్చర్ అంటే ఏంటో డీటెయిల్గా మనం ఇప్పుడు లెసన్లో నేర్చుకోబోతాం అనమాట. అయితే churning milk, that lighter component to come to surface with the mass of mixture of liquids or spun rapidly. Commercially, for separating the cream from milk is machine is called centrifugal force is used. So in the following some principal centrifugal is also used in diagnostics laboratories to test blood urine samples. The sample is taken in the centrifugal tube and the centrifugation tube is placed in the centrifugal machine. On rotating of the tubes with machine, the heavier particles settle to the bottom and the lighter particles come to the top of the test tube. మనం చిలకడం అనే పద్ధతిని మనం మిల్క్లో ఉన్న కాంపౌండ్స్ని సపరేట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఆ చర్నింగ్ ప్రాసెస్ వల్ల లైటర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రొడక్ట్ యొక్క సర్ఫేస్కి వచ్చి చేరుకుంటాయి. సో సర్ఫేస్ when mixture of liquids are spun rapidly commercial of the spinning of the cream. సో ఏవైతే ఉన్నాయో ఆ మిక్చర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లైటర్ పార్టికల్స్ అన్ని క్రీమ్ లాగా ఏర్పడి ఆ మిల్క్ సర్ఫేస్ మీద ఏర్పడతాయి అన్నమాట. అయితే అలా సెంట్రిఫ్యూగ్ చేసే అపకేంద్ర బలం వల్ల ఇలా వచ్చి చేరుకుంటాయి కదా. ఆ మిషన్ ఏమంటారంటే సెంట్రిఫ్యూగర్. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సెంట్రిఫ్యూగర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో the machine is called centrifuge is used. ఓకే, ఇక్కడ సెంట్రిఫ్యూజ్ ఫోర్స్ని ఉపయోగించి ఇక్కడ మిషన్ అనేది వర్క్ చేస్తుంది. ఇలాంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఉపయోగించి మన ల్యాబొరేటరీలో బెస్ట్ బ్లడ్ శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి, అలానే యూరిన్ టెస్ట్ చేయడానికి, ఇంకా డైరీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద మిల్క్ కంపెనీస్లో, ఆ మిల్క్ని కొంచెం నుంచి లైటర్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి పెద్ద పెద్ద చలకం లాంటివి పెద్ద పెద్ద మిషనరీ పార్ట్స్ వాడతారనమాట. అవి కూడా ఈ కంటిన్యూషన్గా రొటేట్ అవుతూ ఉండడం వల్ల అవి అభికేంద్ర బలాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని క్రియేట్ చేసి దాంట్లోని మిక్చర్ ఆఫ్ లైటర్ పార్టికల్స్ అన్నీ సర్ఫేస్ మీదకి వచ్చి చేరుకునేటట్టు చేస్తాయన్నమాట. సో ఇన్ ద ఫాలోయింగ్ ద శాంపుల్ ప్రిన్సిపల్ సెంట్రిఫ్యూగేషన్ ఆల్సో యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీస్. అలానే టు టెస్ట్ బ్లడ్ టెస్ట్కి, యూరిన్ శాంపుల్స్ టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. యూరిన్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ ఎలా టెస్ట్ చేస్తామో దాంట్లో చల్లకం పెట్టి తిప్పడానికి కుదరదు కదా. ఎలా టెస్ట్ చేస్తామంటే వాటిని చిన్న టెస్ట్ ట్యూబ్స్లో తీసుకొని కొంచెం కావాల్సినంత అమౌంట్లో లిటిల్ అమౌంట్లో టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్ని ఫిక్స్ చేసే సెంట్రిఫ్యూజ్ మిషన్ ఉంటుందన్నమాట. దాంట్లో పెడతారు. పెట్టగానే ఏమవుతుంది, ఆ మిషన్లోకి తోయగానే అదేమవుతుంది, అది మిషన్ దాన్ని బాగా ఫాస్ట్గా స్పిన్ చేసేస్తుంది అనమాట. బాగా రొటేట్ అయిపోతూ ఉంటుంది ఆ మిషన్లో. అది రొటేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది,
అది ఆ ఫాస్ట్ రొటేషన్కి ఆ టెస్ట్ ట్యూబ్స్ అంతా తిరిగితే దాంట్లో ఉన్న బ్లడ్లో ఉన్న యూరిన్లో ఉన్న లైటర్ పార్టికల్స్ అన్ని సర్ఫేస్ మీదకి వచ్చి చేరుకుంటాయి అనమాట. సో ఈ విధంగా వాటిలో ఇది సపరేషన్ అనేది సెంట్రిఫ్యూగేషన్ ఫోర్స్ ఉపయోగించి ఉపయోగపడుతుంది. సో centrifugation is also used in diagnostic laboratories to test blood and urine samples. The sample is taken in the centrifugation and the centrifugation tube is placed in the centrifugation machine. On rotating tubes with machine, the heavier particles settle to the bottom and the lighter particles come to the top of the test tube. ఓకే, ఈ విధంగా మనకి ల్యాబ్స్లో డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీస్లో బ్లడ్ టెస్ట్కి యూరిన్ టెస్ట్కి ఈ విధంగా సెంట్రిఫ్యూగేషన్ మిషన్ యూజ్ చేసి దాన్ని ఫాస్ట్గా రొటేట్ చేసి ఇలా పార్టికల్స్ని సపరేట్ చేస్తారనమాట సెంట్రిఫ్యూగేషన్ ఫోర్స్ ఉపయోగించి. ఓకే, థింక్ అండ్ డిస్కస్ ఏంటంటే హౌ డస్ ద లాండ్రీ డ్రైయర్స్ స్క్వీజ్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద వెట్ క్లాత్. ఇప్పుడు మనకి లాండ్రీ డ్రైయర్ వరకు ఎందుకు, మన ఇంట్లో అందరికీ వాషింగ్ మెషిన్లు ఉన్నాయి కదా, వాషింగ్ మెషిన్లో డ్రైయర్స్ ఉంటాయి కదా, స్పిన్ ఒకసారి వాటర్తో స్పిన్ తిప్పి తర్వాత వెంటనే మళ్ళీ డ్రై పెట్టేస్తాం. డ్రై పెట్టినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వెళ్ళిపోతుంది, ఎందుకు తొందరగా బట్టలు ఆరిపోతున్నాయి అంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లాండ్రీ డ్రైయర్స్లో ఎలా వాటర్ నుంచి క్లోత్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది, ఎందుకు అలా పిండినట్టు అయిపోతుంది అని అడిగితే మన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనకి డ్రైయర్లో బయట ఫాస్ట్గా రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ హెవీ వెయిట్ ఉన్న బట్టలన్నీ ఏమవుతాయంటే ఆ క్లాత్స్ అన్నీ బాటమ్కి వెళ్ళిపోతాయి, లైట్ వెయిట్ ఉన్న క్లాత్స్ అన్నీ టాప్ లేయర్కి వస్తాయి. ఆ హెవీ వెయిట్ ఉన్నవన్నీ లోపలికి వెళ్ళిపోతూ అడుగు భాగానికి వెళ్ళిపోతే ఏమవుతాయంటే పైన ఉన్న వెయిట్కి అవి ప్రెస్ చేసినట్టు తిరిగినప్పుడు ప్రెస్ చేసినట్టు అయిపోతుంది, దాంతో క్లాత్ ప్రెస్ చేసినట్టు బాగా పిండినట్టు అయిపోతుంది అనమాట లోపల ఆ ఫోర్స్కి. అయిపోయినప్పుడు ఏమో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి పిండినట్లు అయిపోయి వెయిట్ ఉన్న బట్టలు కిందకి వెళ్ళిపోవడం వల్ల ఆ వాటర్ అనేది బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో డ్రైయర్లో బట్టలు ఆడుతూనే ఉన్నా కూడా దానికి కారణం అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది లోపల యాక్ట్ అయ్యి వెయిట్ ఉన్న పార్టికల్స్ని క్లాత్ని కిందకి, లైట్ వెయిట్ ఉన్న క్లాత్ని పైకి తీసుకొస్తుంది, టాప్ లేయర్కి తీసుకొస్తుంది. ఆల్సో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవటం వల్ల బట్టల నుంచి వాటర్ అనేది ప్రెస్ అయినట్టుండి వాటర్ అనేది కింద అడుగు భాగానికి వచ్చి చేరుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా డ్రై అయిపోతాయి అన్నమాట క్లాత్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ మిక్సర్. సరే, ఇప్పుడు మనకి మిక్సర్ ఏంటండి, పాలు అనేది ఏంటి, గీతో, వెన్నతో, మీగడతో, క్రీమ్తో ఇలా రకరకాల సబ్స్టెన్స్ కలిగి ఉన్న కాంపౌండ్స్తో కలిగి ఉంటుంది, కానీ మనకు కనిపించదు. ఒక్కొక్క ప్రాసెస్లో ఒక రకంగా సబ్స్టెన్స్ని అది మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అయితే మీరు ఇక్కడ మన మిక్సర్ అని అనొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక్క ప్రోడక్ట్లో కలిసి ఉన్నాయి, మనం దాన్ని ఏమంటారు, మిక్సర్ అని చెప్పి అంటుంటాం కదా. సో ఏదైనా 1 or 2 or more కాంపోనెంట్స్ కలిగి ఉంటే దాన్ని మనం మిక్సర్ అని చెప్పి అంటుంటాం కదా. సో వాట్ ఈస్ ద మిక్సర్ అంటే 2 or more కాంపోనెంట్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మిక్సర్. అయితే ఇప్పుడు మిక్సర్ అంటే ఏంటి, వాటిలో ప్యూర్ సబ్స్టెన్స్ ఏంటి, ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే వాట్ ఈజ్ ఏ మిక్సర్, మెనీ థింగ్స్ దట్ వీ కాల్ ప్యూర్ are actually mixture of different substances. Choose in mixture of water, sugar and fruit pulp. Even water contains more salts and minerals. All the matter around us can be classified into 2 groups, pure substances and mixtures. మన చుట్టూ ఉన్న మిక్చర్స్ అంటే ఏంటి, సపోజ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్ పల్ప్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, కొంచెం షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అది మిక్సర్. ఓకే, అలానే ఇంకేమైనా తీసుకొని వాటర్ ఉందనుకోండి, మినరల్స్ సాల్ట్స్తో కలిసి ఉంటుంది. సో అలానే ఇలాంటి సబ్స్టెన్స్లు అన్నీ ఉన్న వాటిని మిక్చర్స్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. అయితే ఈ సబ్స్టెన్సెస్ అయితే మన చుట్టూ ఉన్న సబ్స్టెన్సెస్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇంకొకటేమో మిక్చర్స్ అన్నమాట. ఓకే, when a scientist says that something is pure, it means that the composition of the substance does not change no matter which part of the substance you take for examination. Okay, సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటి, ఒక పదార్థంలో దాని యొక్క కాంపోజిషన్లో ఎలాంటి చేంజ్ రాకూడదు, ఆ పెద్ద సబ్స్టెన్స్లో నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకున్నా కానీ దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి మనకి బయటపడకూడదు అనమాట.
అలాంటి సబ్స్టెన్స్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు అనమాట. ఓకే, వెన్ సైంటిస్ట్ సే సంథింగ్ ఈజ్ ప్యూర్ మీన్స్ దట్ కాంపోజిషన్ of a substance does not change no matter which parts of a substance we take from the examination. For example, whenever part of the pure gold biscuits is taken as a sample, that composition is found to be same throughout. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, అది 1 లేదా 2-3 పదార్థాలతో కలిసి ఉన్నా కూడా ప్యూర్ అంటే ఒకే పదార్థం ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నెయ్యి ఉంది, ఇప్పుడు దాని సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, ఒక సబ్స్టెన్స్లో ఉన్న కాంపోజిషన్ ఎలా ఉన్నా కానీ దాని యొక్క కాంపోజిషన్లో దాంట్లో ఉన్న చిన్న పార్ట్ తీసినా కూడా దాంట్లో ఎలాంటి తేడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బిస్కెట్ ఉందనుకోండి, ఇది 100% ప్యూర్ గోల్డ్ అనమాట. దాంట్లో ఒక చిన్న పార్ట్ని ఏదో క్యూబికల్ పార్ట్ని తీసుకొని సపరేట్ చేసినా కూడా అది గోల్డ్ లాగానే బిహేవ్ చేయాలి. ఓకే, అది ప్యూరిటీ అనమాట. అదే ఆర్నమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్నమెంట్స్లో అది ప్యూర్ గోల్డ్ కాదు, ఎందుకంటే ఆర్నమెంట్స్ తయారు చేయడానికి దాన్ని కొంచెం కాపర్ని కలుపుతూ ఉంటారు అనమాట, అది ప్యూర్ గోల్డ్ కాదు. ఓన్లీ గోల్డ్ బిస్కెట్స్ మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దాంట్లో చిన్న పార్ట్ కూడా మనకేమవుతుంది, గోల్డ్ యొక్క నేచర్ని బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి గోల్డ్ అనేది మనం ఒక ప్యూర్ సబ్స్టెన్స్గా తీసుకోవచ్చు. ఓకే, బట్ మిక్చర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజీనియస్. ద composition some mixtures change depends on the part we have take a sample. For example, mixtures ఏమైనా ఉన్నాయనుకోండి అవి ప్యూర్ అని బట్ మిక్సెస్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజీనియస్. ఇప్పుడు మనకి గోల్డ్ కాబట్టి అంతా ఒకే సబ్స్టెన్స్ కాబట్టి ఒకే బిహేవియర్ని బేస్ చేసింది. అదే మిక్చర్స్ ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఉందనుకోండి, సో సాయిల్ ప్యూర్గా లేదని మనం ఎలా చెప్పగలం. ఇప్పుడు ఒక గుప్పెడంత మట్టి తీసుకున్నాం అనుకోండి, ఆ గుప్పెడంత మట్టిలో ఒక చిన్న స్పూన్ అంత క్వాంటిటీని బయట పెట్టామనుకోండి, టెస్ట్ చేస్తామో అది ఆ గుప్పెడంత ఉన్న మట్టిలో ఎంత కరెక్ట్ ఉందో సేమ్ అదే కదా బిహేవ్ చేసేది, విడిగా సపరేట్ చేసింది కూడా. కానీ మిక్సర్లో ఉన్నది కూడా కొన్ని ప్యూర్గా ఉండే సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ వాటర్ తీసుకున్నాం, దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ సాల్ట్ వాటర్ తీసుకుంటే దాంట్లో ఒక స్పూన్ తీసుకొని తాగామనుకోండి, ఆ సాల్ట్ వాటర్ ఏముంటుంది, ఓన్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ వాటర్ ఉన్న టేస్ట్ అయితే ఉంటుంది, ఆ స్పూన్లో ఉన్న సాల్ట్ వాటర్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది కదా. సో అది మిక్సర్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్తో కలిసింది, కానీ అది ప్యూర్గా లేదని చెప్పగలమా, చెప్పలేము కదా. సో ఈ విధంగా ఆ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క కాంపోజిషన్లో కొంచెం సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం పార్ట్ సపరేట్ చేసినా కానీ దాంట్లో యొక్క కాంపోజిషన్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు. అలాంటి సబ్స్టెన్స్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పి అంటాం. ఓకే ఓకే, ప్లీజ్ అండి ఒక నిమిషం. ఓకే, సారీ, ఎక్స్క్యూజ్ మీ. అయితే బట్ మిక్చర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజీనియస్. ద కాంపోజిషన్ సమ్ మిక్చర్స్ చేంజెస్ డిపెండ్స్ ఆన్ ద పార్ట్ యూ హ్యావ్ టేక్ టు ద శాంపుల్. ఓకే, ఆ మిక్చర్స్ అనేవి హోమోజీనియస్గా ఉండవన్నమాట. ఎందుకు అలా ఉండవు అంటే, ఓకే సో mixtures are not always homogeneous. The composition is same, mixtures changes depends upon the part you have taken as a sample. Mixture is generally made up of 2 or more components. You are not chemically combined. The substance in the mixtures retains their own property and they can be physically separated. Okay, next video lo continue cheddam. Thanks for watching my video.